నమస్తే బాబు. నమస్తే. ఏం చేస్తుంటావు? ఏం లేదు. ఎట్లా నడుస్తుంది జీవితం? ఇట్లా నడుస్తుంది. 2000 అయితే ఇస్తుంది పింఛని. 2000 ఇస్తున్నా. మరి ఎట్లా 4000 చేస్తాను అయిందా? కాలేదా? ఏడైంది కాలే. కాలే చేస్తామన్నాడు కదా. చేస్తామని అన్నాడు 100 రోజులు బాయ్ 4 నెలలు అవుతుంది, ఇంతవరకు లేదు, చేయలేదు కదా. చేయలేదు. ఎట్లా మరి గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు, ఎట్లా అనిపిస్తుంది? ఎవరిది బెటర్ అనిపిస్తుంది? మరి ఎవరిది బెటర్ అయినా ఎవరు తీసుకొచ్చి పెట్టరు. చెప్పు, నువ్వు ఏం చేసిండే? అసలు వేస్ట్గా ఏం చేసిండు చెప్పు. ఇప్పుడు 4000 ఇస్తున్నాడు, చదవడం ఇచ్చిండా? ఇవ్వలేదు. సరే, ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎట్లా ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటారు? ఎవరు చెప్పలేము. ఇగో ఆయన ఇటల్ రాజేందర్ మన ముద్దురాజు అట. మేము మా ఊళ్ళో అంతా ముద్దురాజు ఉన్నది, బీజేపీకి ఇస్తామని అనుకుంటున్నాం అంతే. ముద్దురాజు అని చెప్పి బీజేపీకి వేద్దాం అనుకుంటున్నాం. తెలుసా ఇటల్ రాజేందర్ చూసిరా? చూసిరా. మరి నా కాంగ్రెస్ నుండి సునీత మహేందర్ రెడ్డి కూడా వస్తుంది కదా, ఎట్లా ఆమె ఏమన్నా ఉందా? రాని అరే ఉంటుంది. కొంతమంది నలుగురు ఇక్కడ ఉన్నా, 5 అక్కడ ఉంటారు, 5 ఇక్కడ ఉన్నా ఒకరు 5 ఉంటారు. అట్లా మీ మనసులో ఏమన్నా ఉంది? ఎట్లా ఉంది? ఏది వెళ్తే మంచిగా ఉంటుంది? సెంట్రల్ ఏది రావాలనుకుంటున్నారు? ఇగో ఇప్పుడు సెంట్రల్ బీజేపీ రావాలని చూస్తున్నాం. బీజేపీ రావాలి. ఎందుకే బీజేపీ ఉండాలి? ఉండాలి అంతేనా? అంతే ఉండాలి.